హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ 2 కప్పుల సేమియా తీసుకున్నా. అది రోస్ట్ చేసిందే. ఒక చిన్న ఆనియన్స్, ఒక క్యారెట్, ఒక చిన్న టమాటో, 4-5 పచ్చిమిర్చి, కల్లిమాకు, పోపు దినుసులు, 1 స్పూన్ పల్లీలు, స్పూన్ శనగపప్పు, స్పూన్ మినప్పప్పు, 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, సాల్ట్. ఇదిగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 పావుల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. నాలుగు ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు. ఇప్పుడు మంచిగా పోపు అయ్యింది. పల్లీలు, శనగపప్పు అన్నీ మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్ అన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికినాక టమాటాలు వేసుకోవాలి. కొంచెం మగ్గాలి. టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుందాము. కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ వేయడం వలన ఉప్మాకు చాలా టేస్ట్ వస్తుంది. అది మీ ఇష్టం అండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే వేస్తాను. 1 కప్పుకు 1.5 వాటర్ పోసుకోవాలి. కొంచెం తగ్గించి పోసుకోవాలి. నేను 2 కప్పులకు 2.5 వాటర్ పోసుకుంటున్నాం. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం. వాటర్ టేస్ట్ చూస్తే తెలుస్తుంది మనకు ఉప్పు సరిపోయిందో లేదు. వాటర్ బాగా మసిలినాయి. ఇప్పుడు ఇందులోకి సేమియా వేసుకుందాం. సేమియా ఉప్మా రెడీ అయ్యింది. ఒక 2 నిమిషాలు ఉంచుకొని పొయ్యి బంద్ చేసుకుందాం. టేస్టీ సేమియా ఉప్మా రెడీ. మీరు పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం వాటర్ తక్కువ వేసుకొని పెడితే మధ్యాహ్నం కల్లా కూడా పిల్లలకు మెత్తగా కాకుండా పొడిగా ఉంటుంది. 1కి 1 పోసుకోవాలి వాటరు. మనం ఇంట్లో అప్పటిదప్పుడు తినాలంటే 1కి 1.5 వాటర్ పోసుకోవాలి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.